హాయ్ అండి. టుడే పొదరిల్ ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన పెద్ది మహాలక్ష్మిని హాస్టల్లో దింపడానికి వెళ్తాడు. అప్పుడు హాస్టల్ వార్డెన్, మీరేమవుతారండి? అయితే అన్ననవుతాను, లేకపోతే తండ్రిని అని అనేసరికి వాళ్ళ ఫ్రెండ్, అయితే గార్డెనా మీరు? సరేనండి, మీ ఆధార్ కార్డు ఇస్తారా అని చెప్పేసి ఆధార్ కార్డు తీసుకుని సంతకం పెట్టించుకుంటారు. అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకోండి, లోకం తెలియని పిల్ల అని అంటూ మన పెద్ద చెప్తాడు. అయ్యో డోంట్ వరీ అండి, నేను ఆఫీస్లోనూ ఇక్కడ నేనే ఉంటాను కదా. అమ్మ మహాలక్ష్మి జాగ్రత్త, నువ్వేమీ భయపడకు, కంగారు పడకు, అర్థమవుతుందా అని అనేసరికి, అయ్యో పర్వాలేదు పెద్ది, అయినా మీరు సగం రూమ్ రెంటే కట్టారు కదా అని అనేసరికి, ఎంత కట్టాలండి? 2500. పెద్ది నేను కడతాను పెద్ది అంటే, కాదు అని చెప్పేసి ఇచ్చేసి సరే అమ్మ జాగ్రత్త అంటూ వదిలి వెళ్ళలేక వెళ్తాడు మన పెద్ది. వెళ్తూ ఉంటే వెంటనే వెనక నుంచి గబగబా వస్తుంది మహాలక్ష్మి. పెద్ది, ఎందుకు మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి? అమ్మ నేను పెంచిన విధానం, ఒక తల్లి చెల్లి లేకపోయినా నేను బాగానే పెంచాను, కానీ వాడు చెడ్డవాడు అయితే మాత్రమైతే కాదు, వాడు చేసిన తప్పులో నాది ఉంటుందమ్మా. నా పెంపకంలో ఎక్కడ తప్పో నాకు తెలియట్లేదు, కానీ వాడేమి చెడ్డోడు కాదమ్మా. మందు తాగిన ఆ క్షణం అలా అనిపించింది తప్ప వాడు అసలు చెడ్డవాడు కాదు అమ్మా. పోనీలే, నీ సేఫ్టీ చూసుకో, ఎక్కడికి బయటికి వెళ్ళకమ్మా. ఎవరు చెప్పినా చాలా జాగ్రత్తగా ఉండు, నీ రక్షణ నువ్వే చూసుకోవాలి, అర్థమవుతుందా అని చెప్పి, అమ్మ ఈ డబ్బులు ఉంచుకో అని చెప్పి మన పెద్ద, వద్దు పెద్ది అంటే, నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు హాస్టల్ ఫీజు ఎక్కడదు కదమ్మా అని చెప్పేసి చేతిలో పెట్టి, వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త అంటాడు. ఈ లోపల మహాలక్ష్మి వస్తుందేమోనని కన్నా కేశవ చూస్తూ ఉంటారు. ఈ లోపల మన నారాయణ వచ్చేసరికి, నీ వల్లే వెళ్ళిపోయింది మహాలక్ష్మి, వెళ్ళిపోయింది నీ వల్లే అంటూ తిడుతూ ఉండేవరే, నా వల్ల ఏంట్రా? అవును, నీ వల్ల మూలనే మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ఆ విషయం నాకు బాగా అర్థమవుతుంది అని అనేసరికి, వెళ్ళిపోయిందా? అవును వెళ్ళిపోయింది, నీ వల్లే. ఒరే నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నీ వల్లే అని అనేసరికి ఇంకా ఏడుస్తూ ఉంటాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకెన్నటికీ నా మొహం చూడదు మహాలక్ష్మి, వెళ్ళిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటాడు మన చక్రి. ఏమీ మాట్లాడలేని నారాయణ అలా షాక్ అయిపోయి, వెళ్ళిపోయిందా అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల నీ వల్లే కదా అని చెప్పేసి కర్ర తీసుకొచ్చి కొట్టబోయే లోపల కేశవ కన్నా వచ్చి ఆపుతారు. నారాయణ నువ్వేం మాట్లాడకు, వాడి పరిస్థితి బాగోలేదు, వాడిని అలా వదిలే అని చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వాడి శిక్ష వాడు అనుభవిస్తున్నాడు అని చెప్పనేసరికి మన కన్నా చక్రి, మన కేశవ కన్నా అలా చూస్తూ ఉంటారు. ఇంకా ఈ లోపల మన పెద్ద వచ్చేసేసరికి, వదిన అంటూ మన కన్నా చాలా కంగారు పడుతూ గబగబా వెళ్తూ ఉంటాడు. ఇంతకీ తీరా చూస్తే మహాలక్ష్మి రాదు, కన్నా కేవలం మన పెద్ద ఒక్కడే వస్తాడు. వచ్చేసరికి, అన్నయ్య వదినేది అన్నయ్య అని అనేసరికి, వదిన్ని విడిచిపెట్టొచ్చానురా అని అంటే, అదేంటన్నా నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా అని అంటూ ఉంటారు. అదేం కాదురా, వెళ్ళాలనుకుంది వెళ్ళింది అంతే కదా, మనం ఆపడానికి మనం ఏ హక్కు? ఒరే నిన్ను ఎంత బాగా పెంచానురా నిన్ను, కానీ నువ్వెందుకు ఇలా తయారయ్యో చక్రి అని అనేసరికి, అన్నయ్య నన్నే తిడుతున్నారే, ఎందుకు? నేనేం తప్పు చేశాను? నేను మనసు చెలించి నేను గదిలోకి వెళ్ళాను తప్ప ఆవిడతో కనీసం మంచం మీద కూడా నేను కూర్చోలేదు అన్నయ్య, కనీసం ముట్టుకోలేదు. నేను ఏదో పెద్ద పాపం చేసినట్టు నన్ను అందరూ తిడుతూ ఉంటారేంటన్నయ్య, అసలు మీకు అర్థమవుతుందా అన్నయ్య? నేను అలాంటి వాడిని అయితే ఎప్పుడో గీత దాటేవాడిని కదా అన్నయ్య, నేను అలాంటి వాడిని కాదు, నా మనసు బుద్ధి మారి అలా అనిపించింది తప్ప ఏనాడు కూడా నేను ఆవిడ వేరే ఉద్దేశంతో చూడలేదు అని అంటాడు. ఈ లోపల అందరూ లోపలికి వెళ్ళిపోయి కన్నాతో మాట్లాడతాడు పెద్ది. ఒరే ఇవాళ మన మహాలక్ష్మి వెళ్ళిపోయింది, మన ఇల్లంతా బోసిపోయింది, ఎవరైతే అందరూ కూడా మన మహాలక్ష్మి రాకముందు ఎలా అయితే ఉండేదో అలా అయిపోయింది, ఇంకా మన మహాలక్ష్మి ఉన్నప్పుడు ఎవరు మన ఏమనేవారు కాదు అంటూ బాధపడుతూ ఉంటాడు పెద్ది. ఒక పక్క నుంచి మహాలక్ష్మి కూడా బాధపడుతూ ఉంటుంది. కానీ ఆన్ టైంకి లెగిసిపోవాలి కాబట్టి ఆన్ టైంకి మన మహాలక్ష్మి లెగిసి అక్కడ ఉన్న టిఫిన్ అయ్యి తింటుంది. కానీ మన ఇంటి దగ్గర ఉన్నట్టు ఉండదు కదా, కానీ అలాగే అడ్జస్ట్ అయి తింటుంది. ఈ లోపల నారాయణ హాస్టల్ ఎత్తుక్కుంటూ వస్తాడు. మహాలక్ష్మిని అమ్మాయిని మాట్లాడాలండి అని అనేసరికి మహాలక్ష్మి చూసి, ఏంటి ఇలా వచ్చారు? అమ్మ తప్పైపోయిందమ్మా, అది కాదమ్మా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ నేను చెప్పేది విన్నాక నువ్వు నన్ను తిట్టద్దు, వాడికి నేను ఆ సలహా ఇచ్చింది నేనే, కానీ నేను సలహా ఇచ్చింది వేరే దాని మీద, కానీ వీడు వేరేలాగా అర్థం చేసుకున్నాడమ్మా. ఏంటి మీరు సలహా ఇచ్చారా? అసలు మీకు బుద్ధి ఉందా?
అసలు కన్నా మీ అందరూ బాగానే ఉన్నారు. కన్నా చిన్నవాడు కాబట్టి వాడికి ఏం తెలీదు. మీ అబ్బాయికి ఏమీ తెలీదు. అంతా నేనే చెప్పానమ్మా వాడికి అలాగా. అంతే తప్ప వాడికి నేను వేరే ఉద్దేశం చెప్తే వాడికి వేరేగా అర్థమైందమ్మా. అంతే తప్ప చిచ్చి ఇలా కూడా చెప్తారా? మీరు అసలు బుద్ధి ఉందా? ఈ తాళి అనివార్య కారణాల వల్ల నేను తాళి కట్టించుకున్నాను తప్ప నా మనసులో కానీ నా గదిలో కానీ అతనికి చోటు లేదు. అయినా సరే నువ్వేన్నైనా చెప్పండి నేను రాను అని చెప్పి మీలాగా చెప్తారా అని చెప్పి తిట్టబోతుంటే పరిగెత్తుకుంటే వెళ్ళిపోతాడు. ఇంకా మన మహాలక్ష్మి లేదనే ఉద్దేశంతో అందరూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ లోపల కన్నా వదిన నాకు పెన్ కావాలి వదిన అంటూ పెన్ కావాలి వదిన అంటూ చాలా వస్తాడు. ఎవ్వరు కూడా మాట్లాడరు. ఇంతకీ చూస్తే కేశవ వెళ్ళి పెన్ ఇస్తాడు. వరే మీ వదిన ఇంట్లో లేదురా అని అనేసరికి పెద్ది అందరూ అలా స్టన్ అయిపోయి ఉండిపోతారు. ఇదివరకట్లాగే వాళ్ళ ఇల్లు ఉండిపోతుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇలా జరిగిందండి. మరి మనసు మార్చుకుని మన మహాలక్ష్మి వస్తుందా? మరి ఏం చేస్తే చక్రిని ఏం చేస్తుందో. కానీ ఉన్నవాడు ఉండకుండా చక్రి ఆఫీస్కి వెళ్ళి ఆవిడకి సారీ చెప్తాడు. కానీ అసలు ఏం జరుగుతుంది? అసలు వస్తుందా రాదా లేకపోతే అసలు ఏం జరుగుతుందో తెలియదు. మన మహాలక్ష్మి అయితే ఇంట్లోంచి వెళ్ళిపోయిందండి. కానీ అందరూ చాలా బాధపడుతున్నారు. పెద్ద చాలా బాధపడుతున్నారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.